కాంగ్రెస్ ఐటీ సెల్ కొన్ని మీడియా సంస్థలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల తెలంగాణకు 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 50,000 ఉద్యోగాలు వస్తున్నాయని గత 4 రోజులుగా ఊదరగొడుతున్నారు. మరి అవి ఎంతవరకు నిజం? నిజంగా అన్ని పెట్టుబడులు వస్తున్నాయా, లేక కేవలం అవి అవగాహన పత్రాలేనా, లేక మేము ఏదో పొడి చేశాం అని చెప్పుకోవడానికి వాళ్ళు సృష్టించిన కట్టుకథలా? వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ వీడియో ఎవరిని కించపరచడానికి చేయడం లేదు, లేక ఎవరినో అవమానించడానికి కాదు. కేవలం ఒక జర్నలిస్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అలాగే ప్రజలకు నిజాలు తెలియజేయడం నా బాధ్యత. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మొదటగా జేసీకే గ్రూప్. ఈ కంపెనీ రాష్ట్రంలో 4,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. అసలు ఈ కంపెనీ యొక్క చరిత్ర పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 3.24 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీ డేటా సెంటర్లో 4,500 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టగలదు? అంతేకాకుండా ముఖ్యమంత్రికి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ తెలంగాణ సీఎంఓ దీనిపై ఎలాంటి ట్వీట్ కూడా చేయలేదు. సో ఇది సందేహాస్పద పెట్టుబడి. సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడితో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని ఎంఓయూ చేసుకుంది. ఈ కంపెనీ యొక్క ఆదాయం కేవలం 30 కోట్లు. అంటే ఒక 30 కోట్ల కంటే తక్కువ ఆదాయం, కేవలం 173 మంది ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ తెలంగాణలో 45,500 కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదు? అంతేకాదు, ఇదే కంపెనీ డిసెంబర్ 2024లో బీహార్లో 36,700 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు కూడా ప్రకటించింది. అది ఇంతవరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. మరి ఇటు తెలంగాణ, బీహార్ 2 రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతుందా? 30 కోట్ల కంపెనీకి అంత పెట్టుబడి ఎలా సాధ్యం? మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లతో 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్, 1 గిగావాట్ల ఎనర్జీ స్టోరేజ్, వికారాబాద్లో వెల్నెస్ సెంటర్ పెడుతున్నామని ఎంఓయూ చేసుకుంది. మొదటగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కంపెనీకి వెల్నెస్ సెంటర్లో ఎలాంటి అనుభవం లేదు. పోనీ కొత్తగా మొదలు పెడుతున్నారు అనుకుందాం. కానీ వికారాబాద్ ప్రాంతం పర్యావరణంగా సున్నితమైన జోన్ కూడా. మరి ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్కి 250 ఎకరాలు ఎలా ఇస్తుంది? అది ఎలా సాధ్యపడుతుంది? ఇకపోతే 2,000 మెగావాట్ల పంపు స్టోరేజ్, 1 గిగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ని మహబూబ్ నగర్లో ప్రతిపాదించారు. మరి ఇవి పెట్టాలి అంటే రిజర్వాయర్ దగ్గర పెట్టాలి. మహబూబ్ నగర్లో అంత పెద్ద రిజర్వాయర్, తిండి, పాలమూరు ఎత్తిపోతలు ఉన్నాయి. అక్కడ సాధ్యపడదు. సో ఇది కూడా సందేహాస్పద పెట్టుబడి. ఇక మైత్రి ఎనర్జీ 7,000 కోట్లతో 2.4 గిగావాట్ల సోలార్ సెల్ మరియు మాడ్యూల్ యూనిట్. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్. సిప్లై టెక్నాలజీస్ 10,000 కోట్లతో 200 మెగావాట్ల డేటా సెంటర్ ఏఐ హబ్లు. ఫినిక్స్ 250 కోట్లతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ సౌకర్యం. ఉర్సా క్లస్టర్ 5,000 కోట్లతో డేటా సెంటర్. రామ్కి గ్రిప్ 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి, ఎక్సోటౌన్ అభివృద్ధి, డ్రై పోర్ట్. ఈ 6 కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నాయని కాంగ్రెస్ ఐటీ సెల్ చెబుతుంది. అంతేకాదు, తెలంగాణ సీఎంఓ అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఏదో అరకొరగా ఇచ్చారు తప్ప ఎలాంటి ఫోటోలు కానీ రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీలతో మీటింగ్స్ గురించి కానీ, వారితో జరిగిన ఎంఓయూలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సో ఇవి సందేహాస్పద పెట్టుబడులుగానే మనం పరిగణించవచ్చు. స్కైరూట్ ఏరోస్పేస్ 500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రాకెట్ తయారీ మరియు పరీక్షా సౌకర్యం సెంటర్. ఇది టీ హబ్ ఇంక్యుబేటర్ స్టార్టప్. స్కైరూట్ ఏరోస్పేస్, స్కైరూట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన టీ హబ్ యొక్క ఉత్పత్తి. సో ఇది కొత్త పెట్టుబడి కాదు. కంట్రోల్ ఎస్ 10,000 కోట్లతో 400 మెగావాట్ల డేటా సెంటర్. కంట్రోల్ ఎస్ అనేది చాలా కాలంగా హైదరాబాద్లో తన ఉనికిని కలిగి ఉన్నది. వారు ఉనికిని విస్తరిస్తున్నారు తప్ప కొత్త పెట్టుబడి కాదు. ఇక
ఇకపోతే కాంగ్రెస్ ఐటీ సెల్ కొన్ని మీడియా సంస్థలు రేవంత్ బృందం జాక్పాట్ కొట్టింది, అమెజాన్ కంపెనీ 60,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది అని ప్రచారం చేస్తున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీస్ కంపెనీ గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తుంది. అమెరికా తర్వాత వారి అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లోనే నెలకొల్పింది. అమెజాన్ వెబ్ సర్వీస్ 60,000 కోట్లతో డేటా సెంటర్లను విస్తీర్ణ చేపట్టింది తప్ప కొత్త పెట్టుబడి కాదు. అమెజాన్ జూన్ 2020, నవంబర్ 2022 మరియు జనవరి 2023లో తన విస్తరణను ప్రకటించింది. ప్రతి ఏడాది ఈ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. సో కాంగ్రెస్ చెప్పినట్టుగా ఇది కొత్త పెట్టుబడి కాదు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ 800 కోట్లతో యూఏవీ తయారీ సంస్థను చేపడుతున్నామని ఎంఓయూ చేసుకుంది. ఇదే జేఎస్డబ్ల్యూ గ్రూప్ గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వంతో 9,000 కోట్ల ఎంఓయూ చేసుకుంది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు చేసుకున్న ఎంఓయూ ఎంతవరకు అమలు చేయబోతున్నారో చూడాలి. ఇకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలు చాలా వరకు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కాదు. డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అనేది అనువైన ప్రదేశం. వాళ్ళు సర్వర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చాలా కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ని ఎన్నుకుంటున్నాయి. కాబట్టి చివరకు నా అవగాహన ప్రకారం సందేహాస్పద పెట్టుబడులు 107,250 కోట్లు, కొత్త పెట్టుబడులు కాకుండా విస్తరించే పెట్టుబడులు మాత్రం 70,900 కోట్లు. సో కొత్తగా వచ్చే పెట్టుబడులు 800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రభుత్వ అనుకూల మీడియా చెప్పినట్టు దావోస్ ధమాకా, దావోస్లో తెలంగాణకు జాక్పాట్, దావోస్ నుంచి తెలంగాణకు పెట్టుబడుల వరద, 178,000 కోట్ల పెట్టుబడులు, దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్, 1000 ఉద్యోగాలు అన్న మాటలు కేవలం ఉట్టి మాటలే, అంతేకాని నిజమైన పెట్టుబడులు కావు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.